We are looking into Arhata Darshanam, Jaina Darshanam, one of the Nastic Darshanas, a very important and ancient Darshanam from the Nastic Darshanas. దీనిలో తత్వాల్ని మనం చూసింది బ్రీఫ్ గా మనం మొత్తం చూసిందంతా ఇదే. తత్వాల్ని రెండు విధాలుగా చెప్పారు, జీవాలు అజీవాలు అని. మనకు తెలుసు జీవము అంటే విచ్ ఆఫ్ లైఫ్, అజీవము అంటే ప్రాణం లేనివి అనేటటువంటిది. తర్వాత జీవాలు రెండు రకాలు చెప్పారు, సంసారి ముక్త అని. ముక్త అంటే మనం చెప్పుకుంటాం కదా, ఆ జన్మ ముక్తులు అనమాట. వీడు మోక్షాన్ని పొందిన వాళ్ళు. సంసారి అంటే ఇంకా సంసార చక్రంలో, బంధన చక్రంలో, జనన మరణ చక్రంలో ఉన్నవాళ్ళు. వీళ్ళకి పునర్జన్మలు ఉంటాయి, వీళ్ళకి ఉండవు. తర్వాత ఈ సంసారులు, ఇంకా పునర్జన్మ లేని వాళ్ళల్లో ఇంకా వెరైటీస్ ఏముంటాయి, ఏముండవు. వాళ్ళు విడుదల పొందినటువంటి వాళ్ళు ముక్తులు వాళ్ళు. సంసారుల్లో రెండు రకాలు ఉంటారు, సమనస్కులు అమనస్కులు. అంటే ఉత్తినే మన నామరూపాలు ఉన్నవాళ్ళు, నామరూపాలు లేనివి అని చెప్పడం అనమాట. సంజ్ఞినః అంటే పేర్లు కలిగినవి, నామరూపాలు కలిగినవి. సంజ్ఞారహితా, నామరూపాలు లేనివి. ఈ సంజ్ఞారహితమైన వాటిలో మళ్ళీ రెండు రకాలు చెప్పారు, త్రస్ అండ్ స్థావరాలు. త్రస్సులు అని అంటే ఏమిటంటే ఇందులో ఇంద్రియ సహితాలు అని అర్థం. స్థావరాలు అంటే ఇంద్రియాలు అన్నవి లేనటువంటివి. ఇందులో ఇంద్రియాలు కలిగిన వాటిల్లో మళ్ళీ ఒక ఇంద్రియం ఉన్నవి, ద్వేంద్రియము, తర్వాత త్రీంద్రియము, చతురింద్రియ, పంచేంద్రియ. అన్ని ఒక్కొక్క నా రెండు ఇంద్రియాలు, మూడు ఇంద్రియాలు, నాలుగు, ఐదు ఇంద్రియాలు ఉన్న రకాలు, నాలుగు రకాలు చెప్పారు. స్థావరాలు ఐదు చెప్పారు. పృథ్వీ, జల, తేజు, వాయు, వనస్పతి అని చెప్పారు. పృథ్వీ, జల, తేజ, వాయు, ఆకాశం వీళ్ళు చెప్పలేదు, వనస్పతిని చెప్పారు. వనస్పతులు అంటే ప్రకృతి అన్నమాట, చెట్లు మొదలైనవి అని చెప్పారు. ఇంతవరకు మనం చూసాం. ఇక్కడి నుంచి ఇవాళ కంటిన్యూ చేయాలి. వీళ్ళు పొద్గలము అనేటటువంటిది ఒకటి చెప్పారు. పొద్గలము అని అంటే ఏమిటంటే యాక్చువల్గా ఆ మ్యాటర్ అన్నమాట. మ్యాటర్ గురించి చెప్పేది. అంటే మేజర్ గా మనం ఇక్కడ ఆ, చైతన్య స్వరూపము, తర్వాత అసత్యమైనటువంటిది మిథ్యాభావన. మిథ్యాభావన జగత్తు. ఆ జగత్తులో ఉండేది ఏమిటి, మ్యాటర్, పదార్థం. ఆ పదార్థాన్నే వీళ్ళు పొద్గలము అని చెప్పారనమాట. ఇందులో రెండు మాటల కింద చెప్పుకోవచ్చు, పుద్దు గల. పుద్ అంటే విచ్ ఇవాల్వ్స్, గల అంటే విచ్ గెట్స్ బ్యాక్. అంటే సృష్టి లయ అన్నమాట. ఇవి రెండు పొద్గలము, ఆ రెండు కలిపి పొద్గలము. పుద్ ప్లస్ గల, పొద్గల అనే పేరు పెట్టుకున్నారు వీళ్ళు, పొద్గలము అని. అంటే ఇవన్నీ ఏమిటి, మ్యాటర్ అన్నమాట. మ్యాటర్ విచ్ గెట్స్ క్రియేటెడ్ అండ్ విచ్ గెట్స్ డిజాల్వ్డ్, రెండు జరిగేటటువంటి దాన్ని. దీనికి ఉండే లక్షణాలు ఏమిటి అంటే స్పర్శ రసగంధ వర్ణవంతః పుద్గలాహ. ఇందులో వర్ణము అంటే రూపము, గంధము, రసము, స్పర్శ ఉన్నవి ఇవి. దీన్ని, ఈ మ్యాటర్ ని వీళ్ళు రెండు రకాలుగా చెప్పారు. రెండు రకాలు ఏమిటంటే, ఒకటి అణవః స్కంధాః చ. అణువులు, స్కంధములు అని పేరు పెట్టారు. అణువులు అంటే మనకు తెలుసు అటామిక్ థియరీ, మన వైశేషికంలో చెప్పినటువంటిది. అదే కాకుండా మోడర్న్ ఫిజిక్స్ లోకి వస్తే అటామిక్ థియరీ అవుతుంది అణవః. స్కంధాశ్చ అంటే స్కంధాలు. స్కంధాలు అని అంటే అగ్రిగేట్స్ అన్నమాట. ఈ అణువులన్నీ కలిపినటువంటివి. అణువులన్నీ కలిసి ఏర్పడే పదార్థాన్నే స్కంధము అని అన్నారు. అంటే స్కంధములు అంటే స్థూల పదార్థాలని స్కంధాలు అన్నారు. అణువులు అంటే మూల పదార్థము, మూల అణువులు. అంటే అణువులు అని అంటే ఇంకా ఫర్దర్ డివైడ్ కాలేనివి అని మన వైశేషికం అప్పుడు కానీ, వీళ్ళ ప్రకారం కానీ అప్పటికి ఉన్నటువంటి జ్ఞానం అది. సరే, మోడర్న్ ఫిజిక్స్ లోకి వచ్చాక అణువులు కూడా ఇంకా చాలా 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 సబ్ డివిజన్స్ చేసుకొని మనం చూస్తున్నాము క్రియేషన్ గురించి తెలుసుకోవడంలో. అణువులు అంచేత ఇవి బేసిక్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. అండ్ స్కంధము అని అంటే దట్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ కంపోజిషన్ ఆఫ్ దిస్ అణువాస్, అంటే ఆఫ్ దీస్ యాటమ్స్ అని అర్థం అనమాట. అంటే అణువులు, స్కంధములు ఏదైనా ఇంతే చెప్తాయి. బేసిక్ పార్టికల్స్, తర్వాత స్థూలం, గ్రాస్ సబ్స్టెన్సెస్, స్కంధాలు, ఈ రెండు చెప్పారు. అణువులు, స్కంధాలు అని రెండు రకాలు. అణువులు అంటే బేసిక్ పార్టికల్స్ విత్ విచ్ ది మ్యాటర్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్. అండ్ స్కంధములు అని అంటే ది మ్యాటర్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ బై ఏ కాంబినేషన్ ఆఫ్ ది అణువులు. పొద్గలము అంటే కాంబినేషన్ అండ్ డిసింటిగ్రేషన్. ఇంతే.
కాంబినేషన్ అండ్ డిసింటిగ్రేషన్ లో ఒక అర్థం ఉంది. డిసింటిగ్రేషన్ అని అంటున్నాం కానీ సర్వనాశనం అని అంటలే. నాశనము దే దే డిసపియర్ అని అంటలేదు. ఓన్లీ డిసింటిగ్రేషన్, నాట్ డిసపియరెన్స్. డిసింటిగ్రేషన్ అన్నారు అంటే అర్థం ఏమిటనమాట? మీకు మ్యాటర్ అనేటటువంటిది రూపాలు మారుతూనే ఉంటుంది తప్ప అది నాశనం అయిపోవడం అనేది, లేకుండా పోవడం అనేది ఎప్పటికీ జరగదు అనే పొద్దుగలంలో ఉండే మాటలో ఉండే అర్థమే అది. పొద్దు గల అనే వాటిల్లో దీన్నే మనం కన్సర్వేషన్ ఆఫ్ మ్యాటర్, కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తాం కదా. సో పెద్దగా ఏమి తేడా లేదు. బేసిక్స్ ఎక్కడ మారుతాయండి? బేసిక్స్ ఎప్పుడు ఒకలాగే ఉంటాయి, ఎవరు చెప్పినా ఒకలాగే ఉంటాయి. అయితే వాళ్ళు ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు తప్ప అంతకంటే ఏముండదు. సో ది డెఫినేషన్ ఆఫ్ పొద్గల ఈజ్ కాలస్యానేక ప్రదేశాత్వ భావేన, అంటే ఆ ఆ అస్థికాయత్వ భావే అపి ద్రవ్యం అస్థి. దీన్ని ద్రవ్యము అని చెప్పారనమాట. ద్రవ్యము అంటే పదార్థము, అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. పుద్గలానికి ఇదే చెప్పారు. దీన్ని ద్రవ్యము అని మళ్ళీ ఒక డెఫినేషన్ ఇచ్చారు. గుణపర్యాయవత్ ద్రవ్యం అంటే గుణాలు మొదలైనటువంటివి కలిగిన దాన్నే ద్రవ్యము అంటారు. మనం చెప్పుకునేవన్నీ గుణాలే కదా, దానికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ కానీ అట్రిబ్యూట్స్ కానీ ఉన్నదాన్నే ద్రవ్యం అంటాము. తర్వాత ఇంకా తత్వాలు, సప్త తత్వాలు. కొందరు మళ్ళీ జైనుల్లో కూడా అనేకమైనటువంటి తత్వాలు ఉంటాయి కదా, వేరు వేరు వాళ్ళు ఉంటారుగా. వేదిక్ స్టడీస్ లో ఉన్నట్లే ఇక్కడ కూడా వేరు వేరు మహానుభావులు ఉంటారు. సో వేరు వేరు వాళ్ళు చెప్పిన వాటిల్లో కొన్ని కొన్ని ఏమిటంటే, ఇక్కడ చూడండి, జీవ అజీవ, ఆ, ఇవన్నీ కూడా మనం చూపించినవి. జీవ అజీవ ఆశ్రవ బంధ సంవర నిర్జర, ఆ మోక్ష, ఇవి 7 తత్వాలు అయ్యాయి. ఇవి 7 తత్వాలు అన్నమాట. ఈ 7 తత్వాలు కొందరు చెప్పారు. ఇందులో జీవము అంటే మనం చూసాము, అజీవము అంటే మనం చూసాము, ఆశ్రవము అంటే ఏమిటి, ఇవి ఇంకా మనం పైన చూడలేదు కనుక వీళ్ళు చెప్పిన సప్తతత్వాల్లో మొత్తం చూద్దాం. వీళ్ళు 2 తత్వాలు చెప్పింది జీవ అజీవ ప్రకారం మనం ఇప్పుడు చదివాం మనం. ఇప్పుడు కొందరు సప్తతత్వాలు కూడా చెప్పారు. సప్తతత్వాలు ఏమిటో జీవ అజీవ ఆశ్రమ బంధ సంవర నిర్జర మోక్ష, ఇవి అర్హత దర్శనంలో కొందరు చెప్పినటువంటి 7 తత్వాలు. 7 తత్వాల ప్రకారం ఏమిటంటే జీవ అజీవ పైన చదువుకున్నాం, సేమ్, అందులో డిఫరెన్స్ ఏం లేదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఆశ్రవము అంటే ఔదారికాది కార్యాలు ఇతర సాధనాల చాలకత్వం చేత ఆత్మచలనాన్ని పొందటము ఆశ్రవము. దీనినే యోగము అని కూడా అంటారు. శుభకర్మలు అశుభకర్మలు వచ్చి చేరే ద్వారం ఆశ్రవం. ఆశ్రవము అంటే ఇది మనం యోగా ఆ, ఆ, సాధన చేస్తాం కదండి. అంటే సాధన ద్వారా ఆత్మని చెలింపజేయగలగటాన్నే ఆశ్రవము అని అన్నారు. అంటే మనం చేసేటటువంటి ఔదారికాది కార్యాలు అంటే సాధనా కార్యాల ద్వారా, ఇంకా అనేక సాధనాల ద్వారా మనం ఆత్మ చాలకత్వాన్ని పొందటాన్ని ఆశ్రవము అని చెప్పారు. ఇదే యోగము అని మనం అంటాం. యాక్చువల్గా మన యోగం కూడా ఇదే. యోగంలోనే కదా మనం వేరు వేరు చక్రాల ద్వారా మనం మూవ్ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందుతాం కదా, ఆఖరికి చేరుకుంటాం కదా బ్రహ్మరంధ్రం దగ్గరికి. దీనినే యోగము అని కూడా అంటారు. శుభకర్మలు అశుభకర్మలు వచ్చి చేరే ద్వారం ఆశ్రవం. మనం కర్మలు ఇందులో కూడా మంచి మంచి కర్మలు చేస్తామా లేదు అశుభ కర్మలు చేస్తామా అనేది ఈ సాధన ద్వారానే వస్తాయి. ఇది ఆశ్రవము అని చెప్పారు. తర్వాత బంధము. బంధము ఔదారికాది కాయాది చలన ద్వారేణ ఆత్మా ఆత్మనశ్చలనం యోగపద వేదనీయం ఆశ్రవ. ఇది వాళ్ళు చెప్పినటువంటి డెఫినేషన్. ఇది పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సప్తతత్వాల్లో ఉన్నటువంటిది అని చెప్పి ఇప్పుడు ఆశ్రవము అని ఇచ్చి వేరే ఏవో లేనివి ఇచ్చారనుకోండి, ఆశ్రవం సప్తతత్వాల్లో ఉన్నది అన్నది గుర్తొచ్చేంత వరకు సరిపోతుంది మీకు ఈ పరీక్షకి. తర్వాత బంధము. బంధము అంటే సకషాయత్వజీవ కర్మభావ యోగ్యాన్ పుద్గలాన్ ఆదత్తే సంబంధ. అంటే సకషాయం అవటం చేత జీవము కర్మభావము యొక్క అనుకూల పుద్గలములను గ్రహించటం జరుగుతుంది. ఇది మనం చెప్పుకుంటాం అప్పుడు కూడాను. జీవము దాని కర్మల్ని బట్టి దానికి ఏది మ్యాచింగ్ శరీరమో దానిలోకి ప్రవేశిస్తుంది. వేదం కూడా అదే చెప్తుంది కదా. కర్మ కర్మభావ యోగ్యాన్, కర్మభావాల్ని బట్టి వస్తుంది అని మనం చెప్పాము. అది కూడా ఆ వీళ్ళు దాన్ని కూడా సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చెప్పుకొచ్చారనమాట. సకషాయత్వ జీవ
కర్మభావయోగ్యాన్ పుద్గలాన్ ఆదత్తే స బంధ. బంధము అంటే పునర్జన్మాన్ని పొందడం అంటే సకషాయం అవటం చేత. సకషాయం అవటము అని అంటే జీవుడు కర్మలతోటి కలియడము అన్నమాట. కషాయం చేయడం అంటే కలిపేసి నూరడమే కదా. ఈ రెండిటి సంయమం వల్ల, అంటే జీవ కర్మల సంయమం వల్ల ఈ మార్పులు చెంది దానికి అనువైనటువంటి పొద్గలాలు అంటే మ్యాటర్ అని చెప్పాం కదా, శరీరము అది గ్రహించడం జరుగుతుంది. దీన్నే బంధము అని అంటారు. పునర్జన్మ ఆత్మావయవాలు, కర్మల అవయవాలు పరస్పరం కలిసిపోవటం బంధం. అంతే అంతే కదా. ఆత్మ అవయవాలు, కర్మల అవయవాలు అంటే ఇవి జ్ఞానాలు. ఇవి ఫిజికల్ కర్మల అవయవాలు అంటే ఫిజికల్ లిమ్స్ అన్నమాట. ఇవి కలిసిపోవటాన్ని బంధము అని అంటాం. అంటే మనం కొత్తగా తీసుకున్న శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అంతకు ముందు కర్మానుసారంగా వచ్చినటువంటి జ్ఞానాన్ని గ్రహించుకుని ఒక బంధం ఏర్పడిపోయి ఒక జీవితం తయారవుతుంది అని చెప్పడం అన్నమాట. బంధానికి కారణాలు ఇందులో మిథ్యా దర్శనము, బంధం. ఈ బంధాలు ఎందుకు కలుగుతాయి మనం చెప్పుకుంటాం కదా. బంధాలు ఎందుకు కలుగుతాయి అంటే మనకు పాప పుణ్యాలు, కర్మలు అనేవి ఆ శేషించిపోవటం వల్ల కలుగుతుంది. ఇది వీళ్ళు ఏం చెప్పారు అని అంటే మిథ్యా దర్శనము అంటే మూఢ విశ్వాసాలు. అంటే అంటే అందులో ఏ విధమైనటువంటి కారణం లేకుండా నమ్మకాలను పెట్టుకోవడము, అవిరతి, ప్రమాదము, కషాయము, యోగము బంధహేతువులు అవుతాయి అని చెప్పారు. అంటే మిథ్యా దర్శనావిరతి ప్రమాద కషాయ యోగ బంధ హేతవాహ అని చెప్పారు అనమాట. ఇందులో ఈ బంధాలు మళ్ళీ 4 విధాలుగా ఏర్పడతాయని చెప్పారు. 4 విధాలు ఏమిటంటే ప్రకృతి బంధము, స్థితి బంధము, అనుభవ బంధము, ప్రదేశ బంధము. అంటే ప్రకృతి వల్ల, స్థితి వల్ల, అనుభవాల వల్ల, ప్రదేశం వల్ల కలిగేటటువంటి బంధాలు అని చెప్పారు. అంటే బంధనాలు ఎన్ని చెప్పారు అని అంటే ఇక్కడ ఆ బంధనాలు ఎన్ని చెప్పారంటే 4 అనేంత వరకు తెలిస్తే గుర్తు పెట్టుకోగలిగితే సరిపోతుంది. అలాగే బంధానికి కారణాలు ఎన్ని చెప్పారు అని అంటే ఆ ఐ- ఆ, 5 చెప్పారు. మిథ్యా దర్శనం, అవిరతి, ప్రమాదం, కషాయం, యోగం. ఈ 5 కూడా బంధానికి కారణాలు అని చెప్పారు. మనం యోగంలోనే మనం చెప్పుకున్నాము. యోగం అంటే మనం చేసేటటువంటి సాధనలో కూడా ఏర్పడతాయి అని అనమాట. ఏవి పాపాలు, పుణ్యాలు, మంచి కార్యాలు, చెడ్డ కార్యాలు అనేటటువంటివి. అంచేత ఇవన్నీ బంధహేతువులు అవుతాయి. బంధానికి కారణాలు దీని ప్రకారం అర్హత దర్శనం ప్రకారం 5. బంధనలు ఎన్ని అంటే 4 రకాలు. అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో చూసినటువంటిది బంధము చూసాం మనం. ఇప్పుడు సంవరం అనేది ఏమిటో చూద్దాం. అంటే 7 తత్వాల్లో, సప్తతత్వాల్లో 5వది సంవర. ఇదేం చెప్పారంటే ఆశ్రవ నిరోధ సంవర. పైన ఆశ్రవము అనేటటువంటిది మనం చదివాం మనం. ఆశ్రవము, ఆశ్రవ శ్రోతశో ద్వారం సంవృణోతి ఇది సంవర. అంటే ఆశ్రవాలను అడ్డుకోవటం సంవరం. ఆశ్రవాలు అంటే ఏమిటి? బంధ కారణాలు. ఇక్కడ మనం ఆశ్రవాలు అంటే అవధాన కార్యాలు పొంది ఆశ్రమం ఏర్పడుతుంది. ఈ ఆశ్రమం వల్లనే మనకి శుభకర్మలు, అశుభకర్మలు వస్తాయి. దీని వల్లనే మనకి జన్మలు అనేటటువంటివి కలుగుతాయి. బంధాలు అనేటటువంటి ఆశ్రమం వల్ల కలుగుతాయి. ఈ ఆశ్రవాన్ని నిరోధించగలగడాన్ని సంవరము అని అన్నారు. ఆశ్రవ నిరోధ సంవర. ఆశ్రవాలను అడ్డుకోవటం సంవరం. తర్వాతది నిర్జర. అంటే ఆర్జితస్య కర్మణస్తప ప్రభృతి ఆ ప్రభృతిభి నిర్జరణం నిర్జరాఖ్యం తత్వం. అంటే కర్మలలో కొంత భాగం క్షీణించటం నిర్జర. అంటే మనం సాధన చేస్తూ ఉంటాం కదా, మన కర్మల్ని తగ్గించుకోవటానికి. ఎందుకంటే కర్మలు అన్నీ కూడా లేకుండా చేసుకున్న రోజునే మనం మోక్షం అనేది సంపాదించుకోగలుగుతాం కనుక నిరంతరం మనం కర్మల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం కనుక కర్మలలో కొంత భాగం తగ్గించుకోగలిగితే దాన్ని నిర్జరము అని అంటారు అన్నమాట. మోక్షం బంధహేత్వ ఆ భావ నిర్జరాభ్యాం కృత్సన కర్మ విప్రమోక్షణం మోక్ష. బంధ కారణాల అభావము సంవరము. మనం బంధ కారణాలు అంటే ఏమిటి? కర్మలు. సంవరంలో మన ఆశ్రమంలో మనం చెప్పుకున్నాము. అంచేత ఈ కర్మలలో కొంత భాగాన్ని క్షీణించి చేసుకోవడాన్ని నిర్జరము అని అనేటట్లయితే
మొత్తాన్ని క్షీణింప చేసుకోగలిగితే మోక్షం వస్తుంది అని ఇక్కడ మనకి చెప్పారు. బంధ కారణాల అభావము, ఇది సంవరము. ఇక్కడ సంవరంలో ఏం చేశాం? ఆశ్రమ నిరోధ. ఆశ్రమం వల్ల బంధాలు ఏర్పడతాయి. ఆ బంధాన్ని క్షీణింప చేసుకోవడాన్ని సంవరము అని అంటాము. ఆ ప్రయత్నంలో కొంత క్షీణింప చేసుకోగలిగితే నిర్జరము అని అంటాము. మొత్తం క్షీణింప చేసుకోగలిగితే మోక్షం సంభవించింది అని అంటాం. బంధ కారణాల అభావము, బంధహేతు అభావ నిర్జరాభ్యాం కృత్స్న ఆ కర్మ విప్రమోక్షణం మోక్ష. ఈ ఈ నిర్జరము ద్వారా అన్ని కర్మల నుండి విడుదల పొందటాన్ని మోక్షము అని అన్నారు అని చెప్పారు. జైనులు మోక్షానికి సంవర, నిర్జరలను రెండిటిని ముఖ్య కారణాలుగా భావిస్తారు. సంవరము అంటే మొత్తం పాపాలని తొలగించుకోవటము అనేటటువంటిది, సర్వపాప నివారణం. దీని నిర్జరము అని అంటే ఏమిటంటే ఆ ప్రయత్నంలో కొంచెం అంటే జన్మకి జన్మకి కొన్ని కొన్ని పోతాయి, ఒక్కసారిగా మోక్షం రాదు కదా అని. ఈ రెంటిని ముఖ్య కారణాలు. ఈ సంవర నిర్జరాలనే తత్వాన్ని ఆశ్రయిస్తే మోక్షం కలుగుతుంది అనేది వీళ్ళ అభిప్రాయము, వీళ్ళ నమ్మకము అని. తర్వాత ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనవి ఏంటంటే సప్త భంగీనయములు అని చెప్పారు. ఈ సప్త భంగీనయములు అనే దానికి ఇంకొక భంగీనయములు అంటే ఏమిటో ఉంది, చెప్తాను నేను అది. 7 విధాలుగా భంగీనయాల్ని చెప్పారు. ఈ సిద్ధాంతం అనంత వీర్యాచార్యుని చేత ప్రతిపాదింపబడినది. ఈయన వాళ్ళలో ఒక ప్రముఖుడు ఈయన. ఆయన చేత ప్రతిపాదింపబడింది. ఘటాది పదార్థం, ఇది జాగ్రత్తగా వినండి. కొంచెం పెద్ద విషయం ఏమి ఉండదు కానీ కన్ఫ్యూజన్ లేకుండా వినాల్సి ఉంటుంది. అస్థి నాస్తి మొదలైన సర్వజ్ఞానాలకి విషయం అవుతుంది. చిన్నగా మొదలైంది చూడండి. ఘటాది పదార్థం అంటే మ్యాటర్. మ్యాటర్ అనే దానికి అస్థి నాస్తి ఇది సర్వజ్ఞానాలకి విషయం. మ్యాటర్ అనేది ఉంది లేదు, మనం ఇది ఫిజికల్ గా చెప్తాం. ఎదురుకుండా ఒక ఒక కొండ కనిపిస్తే ఘటము ఉన్నది అని అంటాం, లేకపోతే ఘటము లేదు అంటాం. ఈ ఉన్నది లేదు అనే దాన్ని వీళ్ళు చాలా క్రిటికల్ గా ప్రతిపాదన చేసి ఈ భంగినయాలను చెప్పారు అన్నమాట. అంటే వాళ్ళ దృష్టిలో ఉన్నది అన్నా తప్పే, లేదు అన్నా తప్పే. ఏమని చెప్పచ్చు? ఉన్నట్టు ఉన్నది, లేదు లేనట్టు ఉన్నది. లేదు అనేది లేదు ఇక్కడ. ఇక్కడ ఉన్నది లేదు అని నిశ్చితంగా చెప్పటం అనేటటువంటిది తప్పు అనేది వీళ్ళ ఉద్దేశం. దీనిని 7 విధాలుగా వీళ్ళు చెప్పారు అన్నమాట. అందుకనే దీన్ని అస్థేయవాదము అంటారు అని ఉంటుంది నాకు. చూద్దాం. అంటే ఇక్కడ చూడండి, ఘటాధికం. ఇక్కడ చూడండి, అస్థి నాస్తి అనేవి పదార్థానికి ఉంటాయి, ఇది మనకు తెలిసిన విషయం. అంచేత ఘటాధికం అనేకాత్మకం, అనేక రకాలుగా ఉంటాయి. ఇది ఉంది ఇది లేదు, ఇది ఉంది ఇది లేదు, అట్లా. అంటే అనిశ్చితం, నన్ను నిశ్చయంగా ఉన్నది లేదు అని చెప్పలేనటువంటిది. ఈ విధంగా అనేకాత్మకమైన ఘటాది పదార్థం అంటే అనేక విధాలుగా ఉన్నటువంటి పదార్థం, అంటే ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్, ఘటాది పదార్థం సత్స్వరూపం అయి ఉండటం అనేది ఒక ఏకదేశం. ఏకదేశం అంటే ఒక భావం, ఒక ఖండిక. అందులో ఏమిటి ఉంది అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ. సత్స్వరూపం, ఇది సత్తు ఉన్నట్టే మనకు కనిపిస్తూ ఉంటుంది. అసత్స్వరూపం అనేది మరొక ఏకదేశం. అంటే ఇదొక భంగిమ, అదొక భంగిమ. ఈ రెండును ఉన్నది అనడం ఒకటి, లేనిది అనడం ఒకటి. అంటే ఘట అస్థి అంటే ఘటము ఉన్నది అనేది ఇది ఒక నయము. దీన్ని నయము అన్నారు. భంగి నయాలు చూడండి, ఇది నయము. నయము అని అంటే పరిస్థితి అన్నమాట. ఘట అస్థి అనేది ఒక నయము, ఘట నాస్తి అనేది మరొక నయం. ఘటం ఉన్నది అనేది ఒక నయం, ఘటం లేదు అనేది మరొక నయం. ఘట అస్థి ఏవా, అస్థి ఏవ అంటే ఘట అస్థి ఏవా అంటే ఘటము. ఇప్పుడు ఘట అస్థి అనే దాంట్లో నుంచి మీరు ఘట అస్థి ఏవా అని చెప్పారనుకోండి, అంటే ఘటం ఖచ్చితంగా ఉంది, మన ఎదురుకుండా కనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఉందని చెప్తాము. ఆ విధంగా గాని మీరు చెప్పినట్లయితే ఘట అస్థి ఏవా అంటే ఘటం నిశ్చితంగా ఉన్నది అని కనుక మీరు చెప్పినట్లయితే అది దుర్నయం అవుతుంది. ఈ నయము అని అంటే మనం చెప్పుకున్నాం స్థితి అనేది, అది సరైన స్థితి కాదు, సరైన స్థితి కానిది అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఉన్నది అన్నప్పుడు ఘట నాస్తి అనే దాన్ని నిరాకరించినట్లు అవుతుంది. ఘటము లేదు అన్నదాన్ని నిరాకరించినట్లు అవుతుంది. ఘటం ఖచ్చితంగా ఉంది అంటే ఘటము లేదు అనే స్థితి లేదు, అంచేత ఇది దుర్నయం అవుతుంది అని చెప్పారు. అయితే ఇంకొకటి కూడా ఉంది, కానీ ఘట అస్థి అనేది దుర్నయం కాదు, అలా కూడా చెప్పలేం. అలా చెప్తే ఏమవుతుంది?
ఘట అస్థి అనేటటువంటిది తప్పు అవుతుంది మళ్ళీ. ఈ ఘట అస్థి అనేది దుర్నయము అని చెప్పేటిది ఘట నాస్తి లేదంటే ఘట నాస్తి దుర్నయము అంటే ఘట అస్థి అనేది లేదు అని చెప్పినట్లు అవుతుంది. ఇలా ఏది చెప్పినా కూడా ప్రామాణికం కాదు కనుక, సరైన విషయం కాదు కనుక, కరెక్ట్ గా చెప్పడము, పదార్థాన్ని గురించి కరెక్ట్ గా చెప్పడము అని అంటే ఘట స్యాత్ అస్థి అంటే ఘటము ఉన్నది కాబోలు. ఇక్కడ స్యాత్ అనేది ఏమిటంటే, మనకి స్యాత్ అనే మాట మనకి వెర్బుగా తెలుసును. స్యాత్ వెర్బుగా అంటే అస్ ధాతువులో నుంచి వస్తుంది మనకి స్యాత్ అనేటువంటిది ఉన్నది అనే అర్థంలో. ఇక్కడ స్యాత్ ని వీళ్ళ వెర్బల్ ఫార్మ్ గా వాడలేదు, దీన్ని ఒక అవ్యయంగా వాడారు, ఒక నిపాతగా వాడారు. ఎందుకు నిపాతగా వాడారు అంటే వాళ్ళు అలా పెట్టుకున్నారు అంతే దాన్ని. ఈ దీనికి ప్రాబబిలిటీ మీనింగ్ వస్తుంది అన్నమాట. ఘట స్యాత్ అస్తి అంటే ఘటము బహుశా ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు మనం ఒక విధంగా. అది ఇక్కడ స్యాత్కి అర్థం. అంటే ఉన్నది అంటే నిశ్చితంగా ఉన్నది అని కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది వెర్బల్ ప్రయోగం కాదు, ఇది నిపాత ప్రయోగం. ఘట స్యాత్ అస్తి అని అంటే ఘటము ఉన్నది కావచ్చును అంతే. దట్స్ డౌట్ఫుల్. ఇప్పుడుంది మరుక్షణం లేకపోవచ్చును. అలాగే మీరు లేదు అనుకునే దాని మరుక్షణంలో ఉండవచ్చును. ఇది ముఖ్యం అన్నమాట. కన్ఫర్మ్. ఆ ఏం చెప్పాలి అక్కడ? ఘట స్యాత్ అస్థి అని అన్నారు దీన్ని. ఇదే ప్రమాణికంగా చెప్పడము అవుతుంది. ఇలాగే నాస్తి ఇత్యాది సందర్భాల్లో కూడా అంటే ఘట స్యాత్ నాస్తి అని చెప్పాలి. అక్కడ స్యాత్ తగిలిస్తూ ఉండాలి వాటికి. అంటే ఈ స్యాత్ అనేది వీళ్ళు ఒక నిపాతగా పడేశారు అక్కడ. అంటే బహుశా అనే అర్థంలో ప్రాబబిలిటీ ఉన్నది, ఉన్నది అయి ఉన్నది, లేనిదై ఉన్నది, ఇట్లా అన్నమాట. ఈ విధంగా భంగి నయాల్ని 7 విధాలుగా తెలిపారు. అంటే ఈ భంగిమలు, ఈ నయాల యొక్క భంగిమల్ని 7 విధాలుగా చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇది రాశాను కూడా. ఇక్కడ ఉపయోగించిన శాత్ అనే శబ్దం క్రియారూపంతో ఆ ఇది ఈ శాత్ అనేది అస్ధాతులు విధిలింగ ప్రథమ పురుష ఏకవచనం. అది అంటే దాని క్రియారూపం, అది వెర్బల్ ఫార్మ్. దీంతో సమానంగా ఉండేటటువంటి నిపాత్ ఇది. ఇది దీని వ్యుత్పత్తి ఏమీ చెప్పక, నిపాత అంటే ఏమిటండి అసలు? నిపాత అనేది నిపతంతి ఇది నిపాతాహ అని మనం చదువుకున్నాం. అంటే ఆ సందర్భానికి ఆ శబ్దాన్ని మనం వాడతాం అంతే. అది ఎందుకు వాడారు, ఎలా వాడారు, దాని ఉత్పత్తి అర్థం ఏమిటి అనేది ఏమి ఉండదు. అక్కడ ఆ అర్థంలో దాన్ని పడేశాము అని అర్థం. నిపతంతి ఆ అర్థంలో దాన్ని, నిపతతి అంటే అక్కడ పడేశాము అంతే. దానికి అంతకంటే ప్రత్యేకించి వ్యుత్పత్తి ఏమీ లేదు. వీటినే మనం నిపాతలు అని అంటాం. మనం జనరల్ గా మనం ఆ, మామూలుగా చెప్పుకుంటే అవ్యయాలు అని కూడా అర్థం చేసుకోవచ్చు. సో వ్యుత్పత్తి ఏది చెప్పకుండా ఈ పదాన్ని ఈ అర్థంలో ఈ విధంగానే ప్రయోగించాలి అని వ్యాకరణ శాస్త్రంలో చెప్పిన పదాన్ని నిపాత అని అంటాము. ఇవి సాధారణంగా అవ్యయాలు ఉంటాయి. అవ్యయాలే నిపాతలు అని అనకూడదు. సాధారణంగా అవ్యయాలన్నీ నిపాతలు అవుతాయి. ఈ శబ్దం ఇక్కడ అనేకాంతత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ నిపాత ఎందుకు వేశాము అని అంటే అనేకత్వాన్ని సూచిస్తుంది. అంటే ఉన్నది కావచ్చును అని అన్నారు అనుకోండి, అంటే లేకపోవడం అనేది కూడా ఉన్నది అనేది సూచిస్తుంది. అంటే అనేకత్వాన్ని సూచిస్తున్నది అని చెప్పారు. అందుకని ఇక్కడ ఈ అస్థి అనేటటువంటి దాన్ని వాడారు అన్నమాట. అస్యత్వవాదము అని అంటే అనుకుంటా. సో దీన్ని ఎన్ని రకాలుగా చెప్పారంటే 7 రకాలుగా చెప్పారు దీన్ని. ఒకటేమిటి? స్యాద్ అస్థి అంటే ఉండి ఉండవచ్చు, అయి ఉండవచ్చు, ఇట్లా ప్రాబబిలిటీని చెప్తాయి అన్నమాట. అస్థి అని ఖచ్చితంగా చెప్పటం లేదు. ఉన్నది అనే స్థితి ఉంది కావచ్చును, ఉండి ఉండకపోవచ్చును, ఇట్లా చెప్పడం అన్నమాట. స్యాద్ నాస్తి ఇది నిషేధం. అస్థికి ఆపోజిట్. లేకపోవచ్చును అంటే, లేకపోవడం అంటే మనం లేదు అని చెప్పడం లేదు, లేదు కావచ్చును అని చెప్పినట్లు అన్నమాట. అలాగే స్యాదస్తిచ స్యాద్ నాస్తిచ, ఇక్కడ విధి నిషేధాలు రెండూ కలిపి చెప్పాం. ఇది ఆ విషయం అయి ఉండవచ్చును, కాకపోయి కూడా ఉండవచ్చును అని చెప్పాం. ఇంకోటి ఏమిటంటే స్యాత్ అవ్యక్తవ్య. ఇక్కడ విధి నిషేధాలు రెండూ చెప్పి అట్లా చెప్పడం అనేది పాసిబుల్ కానప్పుడు బహుశా చెప్పటానికి శక్యం కాదు అంటే ఇది ఉన్నదని చెప్పలేము, లేదని చెప్పలేము అనే అర్థంలో చెప్పే పద్ధతి ఒకటి. దీన్ని స్యాద్ అవ్యక్తవ్య, అవక్తవ్య అంటే మనం చెప్పలేని విధంగా ఉన్నది, ఉన్నదా లేదా అని చెప్పలేని విధము. తర్వాత స్యాద్ అస్థిచ అవక్తవ్యశ్చ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? విధిని తెలియచేయాలని చెప్పటం శక్యం కానప్పుడు అయి ఉండవచ్చు, లేదా ఉండవచ్చును, లేదా చెప్పటం శక్యం కాకపోవచ్చు కూడా. చ్యా అస్థి చ అవక్తవ్యశ్చ అంటే ఉండి ఉండవచ్చును,
ఉన్నది అని చెప్పడానికి సాధ్యపడకపోతున్నది అని కూడా కావచ్చును అని ఒకటి చెప్పారు. దీనికి ఆపోజిట్ గా చెప్పేది స్యాత్ నాస్తి అంటే స్యాన్నాస్తి చ అవక్తవ్యశ్చ అంటే కాకపోవచ్చును అంటే దానికి ఆపోజిట్ లేకపోవచ్చును, లేదని చెప్పడానికి శక్యం కావటం లేదు అని కూడా కావచ్చును. తర్వాత ఏమిటి స్యాదస్తి స్యాన్నాస్తి స్యాద్ అవక్తవ్యశ్చ అంటే ఇందులో ఒకే సమయంలో మూడింటిని చెప్పాల్సి వచ్చినప్పుడు ఉండవచ్చు, ఉండవచ్చును, లేకపోయి ఉండవచ్చును, లేదో ఉన్నదా లేదా అనేది చెప్పటం మనకి సాధ్యం కావటం లేదు అని చెప్పచ్చును. ఈ రకంగా ఒక ఒక పదార్థాన్ని ఉన్నది లేదు, అస్థి నాస్తి అనేది మనకి సర్వజ్ఞానం. అది ఉన్నది లేదు రెండే ఆప్షన్స్. ఈ రెండు ఆప్షన్స్ ని చెప్పడానికి 7 భంగిమల్ని వీళ్ళు చెప్పారు. సప్త భంగినయాలు అని వీటిని అంటారు. ఆ 7 ఏం చెప్పారంటే స్యాదస్తి స్యాన్నాస్తి స్యాతస్తి చ స్యాన్నాస్తి చ స్యాత్ మనకి ఈజీగా గుర్తుంటాయండి, మీకు అర్థమైపోతుంది. అన్ని ఆప్షన్స్ తీసుకున్నాడు అనమాట. స్యాత్ అవక్తవ్య, స్యాదస్తి చ అవక్తవ్యశ్చ, స్యాన్నాస్తి చ అవక్తవ్యశ్చ, స్యాదస్తి స్యాన్నాస్తి స్యాద్ అవక్తవ్యశ్చ. ఇవి 7 రకాలుగా ఈ భంగినయాల్ని చెప్పారు. అంటే జైనంలో భంగినయాలు ఎన్ని అంటే 7 అని తెలుసుకుంటే సరిపోతుంది. తర్వాత అష్టాదశ దోషాహ అంటే మనలో ఉండే దోషాల్ని 18 విధాలుగా వీళ్ళు చెప్పారు. అవి ఏమిటంటే బలము, బలభోగ ఉపభోగ. ఉపభోగాలు అంటే భోగించడం, ఇంద్రియ సుఖం. దాన లాభ నిద్ర భయ అజ్ఞాన ఘృణ హింస రతి. రతి అంటే ఇక్కడ కోరిక అని అర్థము, కామము అన్నట్లు అనమాట. అరతి, రాగ, ద్వేష, అవిరతి. అవిరతి అంటే విరతి అంటే విరక్తం చెందటం, అంటే వైరాగ్యాన్ని పొందడం విరతి. అవిరతి అంటే వైరాగ్యం లేకపోవటము, కామము, శోకము, మిథ్య. ఇవి ఈ 18 దోషాలు. ఈ దోషాలు లేకుండా చేసుకున్నట్లయితే అతనే జిన్ అవుతాడు, గురువుగారు అన్నమాట, దేవతా స్వరూపుడు అవుతాడు అని చెప్పారు ఇక్కడ. తర్వాత అపవర్గము. అపవర్గము అని అంటే మనం మోక్షం అని అన్నాం కదా, దానికి వీళ్ళు చెప్పినటువంటి డెఫినేషన్ ఏమిటి అని అంటే జ్ఞాన దర్శన చారిత్రన్య చారిత్రన్య అపవర్గస్య వర్తని. అంటే జ్ఞానం అంటే అపవర్గము అంటే జ్ఞానము ఉందని, అదే మోక్షము అంటే జ్ఞాన దర్శన చారిత్రన్య అపవర్గస్య అంటే జ్ఞానం అంటే సమ్మోహము భ్రమరహిత జ్ఞానము. తర్వాత అంటే అంటే యథార్థ స్వరూపాన్ని దర్శించేటటువంటి జ్ఞానము. దర్శనము అని అంటే అర్హతడు ఉపదేశించే విషయమందు విశ్వాసము. మనం దర్శనాలు అంటే అదేగా చెప్తాం, మన గురువులు మనకి చెప్పినటువంటివి. వీళ్ళు దాన్ని దర్శించడం అని అంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాల మీద విశ్వాసాన్ని ఉంచడాన్ని వీళ్ళు దర్శనము అని అన్నారు. చారిత్రం అంటే పాపకర్మములపై విరతి. అంటే పాపకర్మంపై విరతి అంటే వాటి మీద విరక్తి ఏర్పాటు చేసుకోవడం, పాపకర్మాల్ని త్యజించటము అన్నమాట. ఇవన్నీ కూడా అపవర్గమునకు మార్గము. వర్తని అంటే మార్గము అని. అపవర్గస్య వర్తని, అపవర్గానికి మార్గాలు ఏమంటే జ్ఞాన దర్శన చరిత్రాణి. ఈ 3 చెప్పారు: జ్ఞానము, దర్శనము, చరిత్ర. జ్ఞానము అంటే యథార్థ స్వరూప దర్శనం, సమ్మోహం అంటే భ్రమల్ని విడిచిపెట్టడం, మిథ్యా దర్శనాన్ని తొలగించుకోవటం. దర్శనం అంటే అర్హతులు అంటే వాళ్ళ గురువులు ఉపదేశించే విషయాల్ని విశ్వసించటం. అంటే మనం కూడా అంటాం కదా, వేద ప్రామాణ్యాన్ని అంగీకరించడం అంటే వీళ్ళు గురువుల బోధనల్ని ఆ విశ్వసించటం. చారిత్రం అంటే పాపకర్మలపై, చరిత్ర అంటే మనం చదువుకున్నాం ప్రవర్తన అని. ప్రవర్తన ఎలా ఉండాలి అంటే పాపకర్మాల మీద విరక్తి ఏర్పాటు చేసుకునేలా ఉండాలి. పాపకర్మాలని మొత్తంగా త్యజించి వేయాలి. ఈ 3 అపవర్గానికి మార్గాలు అని చెప్పారు. ఈ 3 ఆ, మార్గాలని చెప్పారు. అప్పుడు అపవర్గం సంభవిస్తుంది. స్వాధ్యాదులు స్వాధ్యాదులు అంటే ఈ ఈ స్వా స్యాద్వాదులు. స్యాద్వాదం అని చెప్పాను కదా ఇందాక, స్యాదస్తి శ్యాన్నాస్తి అని 7 సప్తభంగినయాలు చదువుకున్నాం కదా, దాన్ని స్యాద్వాదము అని అంటారు. అది వాదము అన్నమాట, ఇందాక గుర్తురాలే. స్యాద్వాదము, దీన్ని అనుసరించేవాడిని స్యాద్వాదులు అని అంటాం. సో ఈ స్యాద్వాదులు అంటే వీళ్ళు ఒక పదార్థం గురించి ఏ విధమైన జ్ఞానాన్ని మనం ప్రదర్శన చేయాలి అని చెప్పేటటువంటి భంగిమలు అన్నమాట ఇవి. శాద్వాదులు అంగీకరించే ప్రమాణాలు 2: ఒకటి ప్రత్యక్షము, ఇంకొకటి అనుమానము. ఇందులో కొందరు
ఆ శబ్దాన్ని కూడా ఇక్కడ శబ్దము అని అంటే వాళ్ళ గురువులు చెప్పినటువంటి వాక్యము అని అంచేత మూడు చెప్పారు అని కూడా ఒకటి ఉంది. ఎలాగైతే బౌద్ధంలో ఒకటి రెండు ఉన్నాయో ఇక్కడ రెండు గ్యారంటీ, మూడోది కూడా ఉన్నది. కొందరు జైనుల్లో కొందరు దాన్ని అనుసరిస్తారు. జైన దర్శనంలో 9 తత్వాలు చెప్పారు. నిత్యానిత్యాత్మకము సర్వము నిత్యత్వాన్ని సప్తవా. ఈ 9 తత్వాలు ఏమిటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 2 తత్వాలు చూసాము, 7 తత్వాలు చూసాము, ఇప్పుడు 9 తత్వాలు. ఇక్కడ 9 తత్వాలు చెప్పారు కొందరు. ఇందులో ఏం చెప్పండి, జీవ అజీవ పుణ్య పాప ఆశ్రవ సంబర బంధ నిర్జరణ ముక్తి, ఇవి చెప్పారనమాట. అంటే జీవాజీవ ఇవన్నీ పైన చదువుకున్నవే. జీవాజీవో పుణ్యపాపే ఆశ్రవ సంవరేపి చ బంధో నిర్జరణం ముక్తిరేషాం వ్యాఖ్యా నోచ్యతే అని చెప్పారు. తర్వాత పుణ్యస్య సంవరే పాప పాపస్యాశ్రవే క్రియతే పునః ఆశ్రవ శ్రోతశో ద్వారం. ఇవన్నీ పైన చదువుకున్నవే ఆశ్రవాలే మార్గం అని చెప్పుకున్నాం కదా మనం. సంవృణోతీతి సంహర ప్రవేశ కర్మణ బంధ నిర్జరస్తద్వి, ఇవన్నీ కూడా పైన చెప్పుకున్నవే. నేను వాక్యాలు రాశాను అంతే, అంతకంటే ఏం లేదు. ఇక్కడతోటి మనకి అర్హత దర్శనం కూడా అయిపోయినట్లేనండి. దీన్ని మళ్ళీ బ్రీఫ్ గా ఒకటి రెండు సార్లు మాట్లాడుకుందాం. నేను వేరు వేరు ఫైల్స్ ఉంటాయంటారుగా కింద చూపించాను నేను. మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం, మనకు ఒక డ్రిల్లింగ్ కూడా అయిపోతుంది దీంతో. ఇక్కడికి ఈ మూడు దర్శనాలు అయిపోయినట్లే. మనం కొన్ని విషయాలను చూస్తాం. కొంత జైలు ప్రకారం కొన్ని విషయాలు అంటే జీవుల్ని రెండు విధాలుగా చెప్పారు. ముక్త జీవులు, బంధనగ్రస్త జీవులు. ముక్త జీవులు అంటే కైవల్యం పొందిన వాళ్ళు. వీళ్ళు 24 తీర్థంకరులు, అంటే వీళ్ళు జ్ఞానులు, అంటే జీవన్ముక్తి పొందిన వాళ్ళు, వాళ్ళే వాళ్ళ గురువులు. బంధనగ్రస్త జీవులు అంటే కర్మ లేక పృద్గలలతో సంయోజనమును పొందిన. పృద్గలము అంటే పదే పదే శరీరాల్ని పొందటము. పృద్గలము అంటే మెటీరియల్, అంటే మ్యాటర్ తోటి అనుమేయం చెందటము. అది కర్మల వల్ల జరుగుతుంది కనుక ఆ విధంగా జన్మల్ని పొందిన వాళ్ళు బంధనగ్రస్త జీవులు. వీరి స్వాభావిక గుణాలని అనంత చతుష్టయము అని అంటారు వీళ్ళు. ఇది కొన్ని విషయాలు. ఇందులో ఒక్కొక్కటి కొన్ని కొత్త విషయాలు కూడా వస్తాయి. వచ్చినప్పుడే నేను వేరే ఫైల్ రాస్తుంటాను. వీరి స్వాభావిక గుణాలు. ఈ స్వాభావిక గుణాలని బంధనగ్రస్త జీవుల గుణాలని 4 విధాలుగా చెప్పారు. దీన్ని అనంత చతుష్టయము అని అంటారు. అనంత జ్ఞానము, అనంత దర్శనము, అనంత వీర్యము, అనంత ఆనందము. వీరి స్వాభావిక గుణాలు పతనమైపోతాయి. ఈ బంధనలో రెండు ప్రక్రియలు ఉంటాయి. అంటే ఒకటి ఆశ్రవము, అంటే జీవన వైపు పెరుగుతూ వస్తున్న కర్మ అణువుల ప్రవాహము. కర్మ అణువుల ప్రవాహం పెరిగే కొద్దీనే కర్మాణువుల ప్రవాహం ప్రవేశించడమే ఆశ్రవం. ఆశ్రవం అంటే ప్రవాహము అనే అర్థం. ఇవి వస్తున్నాయని అంటే అర్థం ఏంటనమాట, ఒక జీవుడి వైపు ఒక ద్వారం లాంటిది ఆశ్రవము అనేటటువంటిది. కర్మ ఫలితాలన్నీ జీవుణ్ణి ఆశ్రయించుకునేవి, జీవుణ్ణి కప్పివేసేటటువంటివి అని. బంధనము జీవునితో ఈ కర్మ అణువుల సంయోజనము. ఈ కర్మ అణువులు ఏవైతే అంటే ఇక్కడ మీరు ఒక విషయం చూడండి. ఆ వేదాంతంలో కర్మ అనేటటువంటిది మీకు దాన్ని ఒక మ్యాటర్ గా చెప్పలేదు అక్కడ. అది అవ్యక్తంగా చెప్తాం. కర్మని అనేది అవ్యక్తంగా అర్థం చేసుకుంటాం. వీళ్ళు కర్మని కూడా ఒక మ్యాటర్ గా చెప్పారు, ఒక ద్రవ్యంగా చెప్పారు. కర్మని అణువులుగా చెప్పారు. కర్మ అణువులు అణువులుగా జీవుడితోటి కప్పివేస్తుంది, జీవుణ్ణి కప్పివేస్తుంది. అందుకనే జీవునితో ఈ కర్మ అణువుల సంయోజనము, కర్మ అణువులు అన్నారు. అంటే కర్మని కూడా వీళ్ళు ఒక పదార్థంగా చెప్పారు. మనం సప్త పదార్థాలు, 16 పదార్థాలు మన న్యాయ వైశేషికాల్లో చెప్పుకున్నట్లే వీళ్ళు కూడా ఎన్ని పదార్థాలు చెప్పారో అది కూడా చూద్దాం మనం. ఉంది ఈ కర్మ అణువుల సంయోజనమే. అందులో కర్మ కూడా ఒక పదార్థంగా చెప్పారు వీళ్ళు. ఈ అణువుల సంయోజనం జీవుడితోటి కలిగినటువంటిదే బంధనము, అంటే జన్మని తీసుకోవటము అని చెప్పారు. అజీవులు 5 విధాలు. మళ్ళీ అజీవుల్లో 5 విధాలు చెప్పారు. సరే, అది మనం పైన చూసాము. ఇక్కడ చూడండి, ధర్మం వృద్ధికి తోడ్పడుతుంది కొన్ని విషయాలు. అధర్మం వృద్ధి నిరోధకం. కాలం సమయమందు సహాయం చేస్తుంది. కాలం ఇది సమయంలో, అవసరమైన సమయాల్లో సహాయం చేస్తుంది. ఆకాశం స్థానమందు సహాయం చేస్తుంది. ఆకాశం అంటే స్పేస్, అంటే మనకి స్థానాన్ని కలిగిస్తుంది. కాలము అనేటటువంటిది మనకు తెలుసును. ఆ కాలం అనేది మనకు సమయాన్ని కలిగిస్తుంది. పొద్గల అంటే అణువు. వీటి సంయోజన విభాజన అంటే ఆస్వర సంవరాలు విభాజన జరుగుతూ ఉంటుంది. పొద్గల అంటే అణువు. ఈ అణువులు కలిగితేనే మనకి ఆ, పదార్థం ఏర్పాటవుతుంది. జైన దర్శనంలో మోక్ష ప్రక్రియలు 2 సంవర.
త్రిరత్నాల ఆచరణ చేత జీవుని వైపు కర్మల ప్రవాహం నిరోధింపబడుతుంది. ఈ త్రిరత్నాలు ఏమిటి అంటే మీరు బౌద్ధంతో మీరు దీన్ని కన్ఫ్యూజ్ కాకూడదు. అక్కడ త్రిరత్నాలు మనం చూసాము, ఇందులో త్రిరత్నాలు కూడా చూసాము. ఈ త్రిరత్నాల ఆచరణ చేసినందుచేత జీవుని వైపు కర్మల ప్రవాహం నిరోధింపబడుతుంది. ఈ నిరోధింపబడడాన్నే సంవర అని అంటాం మనం. రెండు, ప్రారంభమవుతుంది. ఈ స్థితిని నిర్జర అంటాం. అంటే మోక్షము లేక నిర్వాణాన్ని జైన ధర్మంలో అనంత చతుష్టయము అని అంటారు. జైన దర్శనం ప్రకారం ఈ ప్రపంచం 6 ద్రవ్యాలతో కూడి ఉన్నది. వీళ్ళు 6 పదార్థాలు చెప్పారు జైన దర్శనంలో. మనకి 6 పదార్థాలు వైశేషికంలో చెప్పారు. తర్వాత అభావాన్ని చేర్చి 7 పదార్థాలు చెప్పారు వైశేషికంలో. అదే న్యాయంలో పదార్థాలని 16 విధాలుగా చెప్పారు. ఇక్కడ వీళ్ళు పదార్థాలని 6 రకాలుగా చెప్పారు. జీవము అంటే కాన్షియస్నెస్ అన్నమాట. మనకి అదే పరమాత్మ స్వరూపము జీవము అని అంటే. పొద్గలము అంటే మ్యాటర్, మనకు కనిపించేటువంటి పదార్థ స్వరూపము భౌతికము అనమాట. తర్వాత ధర్మము, అధర్మము, ఆకాశము, కాలము, ఈ 6 పదార్థాలను వీళ్ళు చెప్పారు. జైన ధర్మంలో 5 విధాలైన జ్ఞానాలు తెలిపారు. ఇది ఓన్లీ బ్రీఫ్, మనం పైన చదువుకున్నాం వీటివి. మతి అని అంటే ఏమిటి? ఇంద్రియ జనిత జ్ఞానము. 5 విధాల జ్ఞానాలు చెప్పారు వీళ్ళు. ఒకటి మతి. మతి అని అంటే ఇంద్రియాల వల్ల కలిగేటటువంటి జ్ఞానము. ఇందులో 4 రకాలు ఉన్నాయని కూడా మనం చదువుకున్నాం. ఇంద్రియాల వల్ల కలిగేటటువంటి జ్ఞానాన్ని మతి అని అంటారు. శృతి, శ్రవణ జ్ఞానము, వినినందువల్ల కలిగిన జ్ఞానము. అవధి, దివ్య జ్ఞానము, దివ్యమైనటువంటి విషయాలను తెలుసుకోవడం వల్ల కలిగే జ్ఞానము. మనోపర్యాయము. పర్యాయము అంటే ఇతరులకు సంబంధించినటువంటిది. పరి అంచేత ఇతరుల మనస్సు బుద్ధుల నుండి పొందిన జ్ఞానము మనోపర్యాయం అంటే గురువుల బోధనల చేత పొందినటువంటి జ్ఞానము. కైవల్యము అని అంటే సంపూర్ణ జ్ఞానము. అంటే ఇక్కడ మనం రెండు చెప్పుకున్నాం. మనోపర్యాయం ఎందుకన్నారంటే ఒకటి సహజంగా అబ్బేటటువంటి జ్ఞానం, ఒకటి గురువుల ఉపదేశాల చేత అబ్బేటటువంటి జ్ఞానం. గురువుల ఉపదేశాల చేత అబ్బేటటువంటి జ్ఞానాన్ని మనోపర్యాయము అని అంటాం అనమాట. కైవల్యము అంటే సంపూర్ణ జ్ఞానము, జితేంద్రియులకు ప్రాప్తించే జ్ఞానము. తర్వాత జైన ధర్మంలో భిక్షువులకి 5 మహావ్రతాల వ్యవస్థను విధించారు. నేను మళ్ళీ ఎందుకు బ్రీఫ్ గా రిపీట్ చేస్తానంటే మీకు ఈ నంబర్స్ సరిపోతాయండి. జైన ధర్మంలో భిక్షువులకి చెప్పిన మహావ్రతాలు ఎన్ని అని అడుగుతారు, అంతకు మించి అడగరు. ఇవి 5 ఇలాంటివి గుర్తుండాలి అని అనమాట. అలాగే జైన ధర్మంలో జ్ఞానాలు ఎన్ని విధాలు? 5 విధాలు. ఇవి గుర్తుంటే సరిపోతుంది. ఈ 5 మహావ్రతాలు అహింసాస్తేయ, ఇవి మనకు తెలిసిన అహింస, సత్యాస్తేయ, అపరగ్రహ, బ్రహ్మచర్య. మనకి అది యోగ దర్శనంలో ఉన్నటువంటి కారికే అది. అహింస మహావ్రతము, సత్య మహావ్రతము, అస్తేయ మహావ్రతము, అపరగ్రహ మహావ్రతము, బ్రహ్మచర్య మహావ్రతము. యాక్చువల్ గా ఈ బ్రహ్మచర్య మహావ్రతము కూడా ఇక్కడ తర్వాత చేరింది. ఇది ఈయన బ్రహ్మచర్యాన్ని పెట్టినవాడు మహావీరుడు, లేటెస్ట్ 24వ తీర్థంకరుడు. ఈ 4 చెప్పిన వాడేమో ఆయన ముందువాడు పార్శ్వనాథుడు. జైన ధర్మంలో 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు 4 మహావ్రతాలను విధించాడు. అంటే అహింస, సత్యాస్తేయ, అపరగ్రహ. ఇవి ఆయన పార్శ్వనాథుడు పెట్టారు. 24వ వాడు మహావీరుడు, ఈయనే అత్యంతంగా వ్యాప్తి చేసిన వాడు. ఇది ఈయనకు బ్రహ్మచర్యాన్ని దానికి జోడించాడు. సో అందుకనే మనం ఏం చెప్పుకున్నాము? 23, 24 తీర్థంకరులైనటువంటి పార్శ్వనాథ మహావీర స్వాములే జైన మతం వ్యాప్తికి పరమ ముఖ్యులు అని చెప్పుకున్నాం మనం. గృహస్థులకి కూడా 5 అణువ్రతముల వ్యవస్థ ఏర్పాటు చేశారు. సేమ్ అవే ఉంటాయి: అహింస, సత్యాస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య. జైన ధర్మంలో జ్ఞానం 3 విధాలుగా ప్రాప్తిస్తుంది. ఇక్కడ మీకు చెప్పాను చూడండి, నేను ప్రత్యక్షం అనుమానం జనరల్ గా ఉంటే కూడా తీర్థంకరుల వచనము, ఇదే మనం మన శబ్దానికి అనువర్తించుకోవచ్చు అనమాట. అట్లా దాని నుంచి వీళ్ళు వీళ్ళు తీర్థంకరులు అని అంటే వాళ్ళ గురువులు చెప్పినటువంటి, పవిత్ర గురువులు చెప్పినటువంటి మాట. అంటే ఇందులో వాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి బోధనలు తెలుసుకోలేని వాళ్ళకి ఇతర తీర్థంకరులు చెప్పినటువంటి మాటలు అంటే శబ్దము, ఆప్తవచనము అన్నట్లు అనమాట. జైన ధర్మంలో త్రిరత్నాలు ఇక్కడ చూడండి. ఇదే మీరు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఇక్కడ 3: సమ్యక్ జ్ఞానం, సమ్యక్ దర్శనం, సమ్యక్ చరిత్ర. చరిత్ర అంటే ప్రవర్తన అని చెప్పుకున్నాం మనం, ఏ విధంగా ఆచరిస్తాము అనేటటువంటిది. సమ్యక్ జ్ఞానము అంటే వివేకావివేకములు అనమాట. వివేక
అవివేకాల గురించి తెలుసుకోవడం. అంటే ఏది సత్యము ఏది అసత్యము అనేది తెలుసుకోవడం సమ్యక్ జ్ఞానం. సమ్యక్ దర్శనం అంటే యథార్థ జ్ఞానమందు శ్రద్ధ. మనం చెప్పుకున్నాం దర్శనము అంటే ఇక్కడ వీళ్ళు శ్రద్ధ అని చెప్పారు. దేని మీద శ్రద్ధ అంటే వాళ్ళ గురువులు చెప్పినటువంటి బోధనల మీద శ్రద్ధ పెట్టడాన్ని సమ్యక్ దర్శనం అన్నాం. సమ్యక్ చరిత్ర అంటే వీటి ద్వారా మీరు సమ్యక్ దర్శనం ద్వారా మీ ప్రవర్తనని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారు, మీరు ఏ విధంగా వాటిని మీరు మీ జీవితంలో ఆచరణలోకి తెచ్చుకుంటారు అనేది. అంటే హితకర కార్యాలను ఆచరించటం, అహితకర కార్యాలని వర్జించటం, అనేకాంతవాదము. దీనినే శాద్వాదము అని అంటారు. ఇది శాద్వాదము, శాదవాదము కాదు, శాద్వాదము. శాత్ అనేటటువంటి వాదం ఏది కూడా, ఎందుకంటే ఇక్కడ కన్సర్వేషన్ ఆఫ్ మ్యాటర్ అనేది మనం చెప్పుకున్నాం. పదార్థం రూపాలు మారిపోతూ ఉంటుంది. మారిపోయేదాన్ని ఉంది అని కానీ లేదని కానీ ఎలా చెప్తారు? ఈ క్షణంలో ఉన్నది మరుక్షణంలో లేకపోవచ్చు, ఈ క్షణంలో లేదు అనుకున్నది మరుక్షణంలో ఉండవచ్చును. అంచేత ఉంది లేదు అనేది తప్పు కనుక సప్తభంగీనయాలు చెప్పి వీళ్ళు శాస్త్రులు చెప్పారు. అంటే ఉందని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు, ఉంది లేదు కూడా అని చెప్పొచ్చు. ఉందని చెప్పలేకపోయే స్థితి ఉండొచ్చు, లేదని చెప్పలేకపోయే స్థితి ఉండొచ్చు, ఉంది లేదు అని చెప్పలేకపోయే స్థితి ఉండొచ్చు, లేదు ఉంది లేదు అని చెప్తూ లేకపోవచ్చు కూడా, ఆ చెప్పడం సాధ్యపడలేదు అని 7 రకాలుగా ఇక్కడ సప్తభంగినయాలు చెప్పారు అన్నమాట. ఇది జైన దర్శనం యొక్క మూల సిద్ధాంతము. దీని ప్రకారం సృష్టి అనేక తత్వాల వల్ల ఏర్పడింది. ప్రతి తత్వానికి అనేక గుణాలు ఉంటాయి. ఇది డెఫినేషన్ లో మనం చదివాం. గుణాలు కలిగినదే పదార్థము. తత్వము అంటే పదార్థము. సాధారణ మనుష్యుడు వీటిని తెలుసుకోలేడు, ముక్తులు మాత్రమే వీటిని తెలుసుకోగలుగుతారు. ఇదే అనేకాంతవాదము అని చెప్పారు. అంటే దేనికి ఏ గుణాలు ఉన్నాయి అనేటువంటి ముక్తులకి అంత జ్ఞానము ఉంటుంది. అందుకే అనేక అంతవాదము, అన్నిటి గురించి వాళ్ళకి తెలుస్తుంది. సర్వజ్ఞులు అని మనం చెప్తాం కదా, దాని గురించి వీళ్ళు చెప్పారు. తర్వాత శాదవాద సిద్ధాంతం లేక సప్తభంగినే సిద్ధాంతం. ఇది జ్ఞానం యొక్క సాపేక్షత సిద్ధాంతం. కంపారిటివ్ గా చెప్పడం ఏది ఉన్నది లేదుల మధ్యన. ఇది సమయము, దూరము, ప్రకాశము, స్థానము మొదలైన వాటిపై ఆధారపడి జ్ఞాన పరివర్తనశీలి అని పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుందని చెప్తుంది. అంతే, అదే కదా అక్కడ చెప్పినటువంటి శాతకు అర్థం అదే చెప్పుకున్నాం మనం. ప్రాబబిలిటీలు చెప్తుంది ఈ 4 విషయాల మీద ఆధారపడి. జైన ధర్మాన్ని స్వీకరించిన పాలకుల్లో ముఖ్యులు ఎవరంటే ఉదయనుడు, బింబిసారుడు, అజాతశత్రుడు, చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, ఖారవేలుడు. ఈ ఖారవేల అనేది కూడా మనం చదువుతాం రేపు. అక్కడ అందులో ఖారవేలుడు పెట్టినటువంటి శాసనాలు చాలా ఉన్నాయి. అవి చాలా ముఖ్యం, మీకు నెట్ పరీక్షలో ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. వీళ్ళందరూ కూడా జైన ధర్మాన్ని జైన ధర్మాన్ని స్వీకరించిన వాళ్ళు. ఇది కూడా అడగచ్చును, ఎందుకంటే ఉదాహరణకి చంద్రగుప్త మౌర్యుడు, ఈయన స్వీకరించిన ధర్మం హిందూ ధర్మం, బౌద్ధ ధర్మం, జైన ధర్మం, మరొక ధర్మం రాశారనుకోండి, మీరు జైన ధర్మం అని రాయాలి. ఇంతే, ఇంత సూపర్ఫ్లూయస్ గా ఇట్లానే ఇస్తారు క్వశ్చన్స్. అంతేగాని మనం ఇంత చదువుకున్న లోపలికి వెళ్ళిపోయి అన్ని సప్తభంగీనయాలు ఏమిటి అని అడగరు. అది అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనం అన్ని నంబర్లు గుర్తుపెట్టుకోండి. కొన్ని కొన్ని ఆ విషయాలకి ఎక్స్ప్లెనేషన్, కొన్ని ఇదంటే ఇది అంటే నిర్జరము అంటే ఇది అని అడగచ్చును, 4 ఆప్షన్స్ ఇవ్వచ్చును అని చేత అది కూడా లేదు. అదృష్టం అంటే డెఫినేషన్ ఇచ్చేసి దీనే సంవరం అంటారు, నిర్జరం అంటారు, మరొకటి అంటారు అని 4 ఆప్షన్స్ ఇవ్వచ్చును. సో అంతవరకు మీరు చదివి వదిలిపెట్టేస్తే దాన్ని ఆప్షన్స్ చూసి రికలెక్ట్ చేసుకోగలిగితే, రిట్రీవ్ చేసుకోగలిగే పాటే అర్థం చేసుకుని వదిలేస్తే సరిపోతుంది. అంతవరకు ఇంకా దీనికి మళ్ళీ ఇంకా దీని బ్రీఫ్ మిగతా పై రెండిట్లో కలిపి బ్రీఫ్ కొన్ని తయారు చేశాను. ఇది మనం మళ్ళీ చదవక్కర్లేదు. ఇవన్నీ మనం చదివాము. ఇవి వీళ్ళ గుర్తులు కూడా కొంచెం గుర్తు పెట్టుకోండి, అడుగుతారేమో. మహావీరుడి గుర్తు సింహం ఇంపార్టెంట్. పార్శ్వనాథుడిది సప్తం, మొదటిది మనకి ఋషభనాథుడి ఎద్దు, ఈ 3 ఇంపార్టెంట్. తర్వాత ఈ విషయాలన్నీ మనం పైన చదివినటువంటివే. దిగంబర్లు శ్వేతాంబర్లు 2 తెగలు ఉన్నాయి. దిగంబర్లు పాయింట్స్ ఏమిటి, శ్వేతాంబర్లు పాయింట్స్ ఏమిటి మనం చదివాము. తర్వాత వీళ్ళకి మహాగ్రంథాలు ఏమీ లేవు, వాళ్ళ జిన్నులు చెప్పినటువంటి బోధనలే వీళ్ళకు ఉన్నాయి. తర్వాత జైన ధర్మ ప్రాచీనతమ గ్రంథాలని పువ్వ అంటారు. ఇటువంటి క్వశ్చన్లు కూడా వస్తాయండి. జైన ధర్మ గ్రంథాలని ఏమంటారు, కింద వేదాలు, ఆ సంగతులు, పువ్వ, ఇట్లా 4 పేర్లు ఇస్తే అది తెలిస్తే సరిపోతుంది. జైన ధర్మ సాహిత్యాన్ని ఆగమాలు అని అంటారు. ఇవి ముఖ్యమైన పాయింట్లు ఇవి. తర్వాత ఇది అనీశ్వరవాది దర్శనం. బౌద్ధం కూడా అనీశ్వరమే. తర్వాత
ఇందులో ఉన్నటువంటిది అనేకాంతవాదం, సర్వాత్మవాదం. అంటే అన్ని ప్రాథమిక సజీవ నిర్జీవ వస్తువులన్నిటి యందు ఆత్మ ఉంటుంది. అనేక అంతవాదము, సర్వ ఆత్మవాదము అనేది చెప్తారు. అంటే సజీవ, ఇది మన వేదాంతంలో కూడా చెప్పేది. ఆత్మ లేనిది ఏదీ లేదు సృష్టిలో. తర్వాత సృష్టి ఆద్యంతమని ఒప్పుకుంటాయి. సృష్టికి ఉత్థాన పతనాలు, ఇది మనం చదువుకున్నాం. ఉత్సర్పిణి, అవసర్పిణి. ఉత్సర్పిణి అంటే పైకి లేవడం, అవసర్పిణి అంటే ముడుచుకుపోవటం. అంటే సృష్టి, లయ. ఇంకా ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నవే. జీవ, ఆత్మ అనేది మనం జీవ అజీవ అనేటటువంటిది మనం రెండు తత్వాలుగా మనం చెప్పుకున్నాము. జీవులు రెండు విధాలు: ముక్త జీవులు, బంధనగ్రస్తులు. అజీవులు ఐదు: ధర్మ అధర్మ కాల ఆకాశ పుద్గల. ఇవన్నీ కూడా అజీవులు. తర్వాత జైన దర్శనంలో మోక్ష ప్రక్రియలు రెండు: సంవర, నిర్జర. సంవర అని అంటే త్రిరత్నాల్ని ఆచరించి, ఇక్కడ వీళ్ళ త్రిరత్నాలు అనేవి చూశాంగా పైన. వాటి ఆచరణ చేత కర్మల వైపు కర్మల ప్రవాహం నిరోధింపబడుతుంది. కర్మలు అణువులుగా జీవుణ్ణి చేరుకొని అంటుకుంటాయి. ఇవి అంటుకోవడాన్ని తగ్గిస్తుంది. ఆ ఆశ్రవం క్లోజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆశ్రవం దానికి ఇప్పుడు ఆశ్రవము అంటే అది ఒక ద్వారం లాంటిది. ఆశ్రవం అంటే మళ్ళీ ఏమిటి, ఇది మనం చేసేటటువంటి కర్మలే, వాటి ద్వారా వస్తాయన్నమాట అణువులు. మన ప్రవర్తన ద్వారా కర్మల అణువులు మనకు చేరుతూ ఉంటాయి. ఇది ఎప్పుడైతే మన ప్రవర్తన సరి చేసుకున్నామో ఆశ్రవం అనే మార్గం మూసుకుపోయి ఈ కర్మాణువుల ప్రవాహం జీవుడి వైపు రావడం అనేది తగ్గుతుంది. ఈ స్థితిని సంవరము అని అంటాం మనం. నిర్జరము అని అంటే మొత్తంగా కర్మలన్నీ కూడా సమాప్తం చేసుకోవటము. తర్వాత మోక్షము లేక నిర్వాణాన్ని అనంత చతుష్టయము అని అంటారు. ఇది కూడా మనం చూసాము. తర్వాత జైన దర్శనం ప్రకారం ఈ ప్రపంచం 6 ద్రవ్యాలు. ఇది ఒకటి ఇంపార్టెంట్, ఈ నంబరు. జైన దర్శనం ప్రకారం ద్రవ్యాలు 6: జీవ, పుద్గల, ధర్మాధర్మ, ఆకాశ, కాలాలు. తర్వాత జైన ధర్మంలో జ్ఞానాలు 5: మతి, శృతి, అవధి, మనోపర్యాయం, కైవల్యం. తర్వాత 5 మహావ్రతాలు: అహింస, సత్యాస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య. బ్రహ్మచర్యాపగ్రహ అని మనకి అందులో ఉన్నటువంటి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేశారు. తర్వాత ఇందులో 4 ఏమో పార్శ్వనాథుడు పెట్టాడు, ఒకటేమో మహావీరుడు పెట్టాడు. 5 అణువ్రతాల వ్యవస్థ గృహస్థులకి సేమ్ పైన చెప్పినటువంటి 5. జైన ధర్మంలో జ్ఞానం 3 విధాలుగా ప్రాప్తిస్తుంది: ప్రత్యక్షం, అనుమానం, తీర్థంకర్లు. మీకు చెప్పాను కదా, ఈ రెండు మీకు జైన ధర్మంలో వాళ్ళు నమ్మేటటువంటి ప్రమాణాలను కానీ లేకపోతే జ్ఞాన ప్రాప్తి జరిగే విధానాలను కానీ ఇచ్చిన ఆప్షన్స్ లో ఈ రెండే ఉంటే ఆ రెండు పెట్టచ్చును, 3 ఉంటే ఈ 3 ఉన్నది పెట్టాలి. అట్లా ఈ 2 ఉన్నది 3 ఉన్నది 2 ఆప్షన్స్ ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోవచ్చు మీరు. తర్వాత జైన ధర్మంలో త్రిరత్నం: సమ్యక్ జ్ఞానం, సమ్యక్ దర్శనం, సమ్యక్ చరిత్ర. ఈ మూడింటిని అలవరుచుకోవడం వల్లనే మనకి మోక్ష ప్రాప్తి జరుగుతుంది అని వీళ్ళు చెప్పారు. తర్వాత అనేక అంతవాదము, దీన్నే షాద్వాదము అని కూడా చెప్పుకున్నాము. అనేక అంతవాదము అంటే ఏది కూడా నిశ్చయంగా చెప్పలేము. అన్ని రకాలుగా అనేకమైనటువంటి పదార్థాలు ఉండవచ్చును, లేకపోవచ్చును అనే విధానంగా చెప్పడము. షాద్వాద సిద్ధాంతము లేక సప్తభంగినే సిద్ధాంతము. ఇది కూడా మనం చదువుకున్నాము ఉన్నవన్నీ. సుజైన ధర్మాన్ని స్వీకరించిన పాలకులు ఉదయనుడు, బింబిసారుడు, అజాతశత్రుడు, చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, కారవీరుడు. అంతేనండి. ఇంతవరకు ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంతవరకు మనం ఇవాళకి ముగించుకోవచ్చండి. చక్కగా రాయండి. అంటే ఒక స్పోర్టివ్ గా ఎంజాయబుల్ గా తీసుకొని ఆన్సర్ చెయ్యండి, హ్యాపీగా ఉంటుంది. అది. ఎందుకంటే మనం ఎంతమంది వెళ్తున్నామో వందల మీద రాస్తూ ఉంటుంటారు. అక్కడ ఉండే ఒక సీటు 2 సీట్లు ఉంటాయి. సో అందరికీ వచ్చేస్తుందని ఏం కాదు, రావక్కర్లేదు. మనం రాసామన్న సంతోషం. దానికోసం చక్కగా చదువుకున్నాం. కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అది. సో అదండి. సో ఇవాళ క్లోజ్ చేసేద్దామా ఇంకా? ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. ఓకే సార్, నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే అండి. ధన్యవాదాలు సో మహోదయ. ఇది కూడా ఇవాళ ధన్యవాదాలు పెట్టేస్తాను. మహోదయ. నమస్తే. నమస్తే అండి.